అర్ధరాత్రి కుమావోన్ కొండల్లోని ఒక చిన్న గ్రామం. చీకటి అడవి నిశ్శబ్దంగా ఉంది. కాని ఆ నిశ్శబ్దంలో ఒక భయంకరమైన నీడ కదులుతోంది. ఆ నీడ పేరు చంపావత్ పులి. ఒక్క ఊపిరితో గుండెలను ఆపగలిగిన ఈ ఆడపులి 436 మంది మనుషుల ప్రాణాలను తీసింది. ఇది కేవలం ఒక జంతువు కాదు, ఇది ఒక భయానక కల, ఒక దెయ్యం, ఒక శాపం. ఈరోజు మనం చరిత్రలో అత్యంత భయపెట్టే కథల్లో ఒకటైన చంపావత్ పులి కథను వివరంగా తెలుసుకుందాం. ఈ కథ మీ ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తుంది. కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకోండి, లైట్స్ ఆఫ్ చేసి ఈ థ్రిల్లింగ్ యాత్రలో మాతో చేరండి. 1900 ప్రారంభంలో నేపాల్లోని రూపల్ వ్యాలీలో ఈ భయానక కథ మొదలైంది. రూపల్ వ్యాలీ ఆ ప్రాంతం ఒకప్పుడు పచ్చని అడవులు, పక్షుల కిలికిల శబ్దాలు, గుండెను ఆకర్షించే ప్రకృతి అందాలతో నిండి ఉండేది. కాని ఒకరోజు ఆ అడవిలో ఒక ఆడపులి ప్రత్యక్షమైంది. ఈ పులి సాధారణ బెంగాల్ టైగర్ కాదు. దీని దవడలు విరిగాయి, దంతాలు దెబ్బతిన్నాయి. ఒక వేటగాడి తుపాకీ గుండు ఈ పులిని గాయపరిచింది. ఆ గాయం దీని జీవన విధానాన్ని మార్చేసింది. అడవిలో జింకలు, లేళ్లను వేటాడలేని ఈ పులి మనుషులనే తన లక్ష్యంగా చేసుకుంది. ఒక గ్రామంలో సాయంత్రం వేళ ఒక యువతి నీళ్లు తెచ్చేందుకు బావి వద్దకు వెళుతుంది. ఆమె తిరిగి రాదు. ఆమె ఒక్క చీలమొక్క మాత్రమే బావి దగ్గర మిగులుతుంది. ఆ రాత్రి గ్రామం మొత్తం భయంతో వణికిపోతుంది. ఆ పులి ఒక్కసారి దాడి చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్కరిని ఈ పులి లాగేసుకుని అడవిలోకి తీసుకెళ్లేది. ఆ గ్రామస్తులకు ఇది కేవలం ఒక జంతువు కాదు, ఇది ఒక శాపం, ఒక దెయ్యం. నేపాల్లో దాదాపు 200 మందిని చంపిన తర్వాత ఈ పులి కుమావోన్ కొండల్లోకి వచ్చింది. ఇక్కడ దీని భయానక పర్వం మరింత తీవ్రమైంది. గ్రామాలు ఒక్కొక్కటిగా ఖాళీ అయిపోయాయి. రాత్రివేళ్లల్లో గ్రామస్తులు ఇళ్ల తలుపులు మూసేసుకుని ఊపిరి బిగబట్టి కూర్చునేవారు. ఎందుకంటే ఆ చీకట్లో ఆ పులి ఎప్పుడు దాడి చేస్తుందో ఎవరికీ తెలియదు. చంపావత్ పులి ఒక సాధారణ జంతువు కాదు, ఇది అడవిలో తిరిగే ఒక దెయ్యం. దీని తెలివి, దీని రహస్యంగా కదిలే సామర్థ్యం, వేటగాళ్లను మోసం చేసే విధానం, ఇవన్నీ దీన్ని అజేయంగా చేశాయి. గ్రామస్తులు దీన్ని శైతాన్ అని పిలిచారు. రాత్రివేళల్లో దీని గర్జన వినిపిస్తే గుండెలాగిపోయేవి. ఒక గ్రామంలో ఒక తల్లి తన బిడ్డను ఒడిలో పట్టుకుని కూర్చుంది. ఆ రాత్రి ఆ పులి ఆ ఇంటి తలుపును తట్టింది. మరుసటి రోజు ఆ ఇల్లు ఖాళీ. గ్రామస్తులు భయంతో ఊళ్లను వదిలి పారిపోయారు. కొన్ని గ్రామాలు పూర్తిగా ఖాళీ అయిపోయాయి. ఇళ్లల్లో మిగిలినవి కేవలం భయం, ఆ పులి పంజా గుర్తులు మరియు రక్తపు మరకలు. వేటగాళ్లు దీన్ని పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఉచ్చులు, తుపాకులు, విషం ఏదీ దీని ముందు పనిచేయలేదు. ఒకసారి ఒక వేటగాడు దీన్ని కాల్చాడు, కాని ఆ గుండు దీన్ని మరింత కోపంగా మార్చింది. ఆ రాత్రి ఆ వేటగాడి గుడిసె కూడా ఖాళీ అయిపోయింది. ఈ పులి ఎందుకింత భయంకరంగా మారింది? దీని గాయాలు దీన్ని బలహీనంగా చేశాయి, కానీ దీని తెలివి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇది గ్రామస్తుల రొటీన్ను గమనించేది. ఎవరు ఒంటరిగా ఉంటారో, ఎవరో బలహీనంగా ఉంటారో దీనికి తెలుసు. ఇది ఒక వేటగాడిలా కాదు, ఒక గూఢచారిలా ఆలోచించేది. ఒక గ్రామంలో ఒక వృద్ధుడు తన గొడ్డలిని తీసుకుని అడవిలోకి వెళ్ళాడు. ఆ రాత్రి ఆ గొడ్డలి మాత్రమే తిరిగి వచ్చింది, రక్తపుతో తడిసిన స్థితిలో. కుమావోన్ కొండల్లో ఈ పులి ఒక యుద్ధాన్ని ప్రకటించినట్లయింది. గ్రామస్తులు రాత్రివేళల్లో బయటకు రావడం మానేశారు. ఇళ్ల చుట్టూ మంటలు వేశారు. ఎందుకంటే పులులు మంటలకు భయపడతాయని వాళ్ల నమ్మకం. కానీ ఈ పులి ఇది మంటలను కూడా లెక్క చెయ్యలేదు. ఒక గ్రామంలో ఒక రైతు తన పొలంలో పనిచేస్తున్నాడు. సూర్యాస్తమయం అయ్యే సమయంలో ఆ పులి అతన్ని లాగేసుకుంది. ఆ రైతు కేకలు గ్రామం మొత్తం విన్నాయి, కానీ ఎవరూ బయటకు రాలేదు. భయం అందరినీ బందీలుగా మార్చింది. గ్రామస్తులు సమూహాలుగా కూడి రాత్రంతా డప్పు శబ్దాలు, కేకలు వేసేవారు. ఆ శబ్దాలతో పులిని దూరం చెయ్యాలని వాళ్ల ఆలోచన. కాని ఈ పులి ఏ శబ్దానికి భయపడలేదు. ఇది ఒక గ్రామంలోకి వచ్చి ఒక ఇంటి తలుపును గీరేసింది. ఆ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడి తల్లి తన శరీరంతో అతన్ని కప్పుకుంది, కాని ఆ పులి ఆమెను లాగేసుకుంది. ఆ పిల్లవాడి కేకలు ఆ రాత్రి గ్రామంలో గుండెలను చీల్చాయి. ఈ భయం ఒక గ్రామంతో ఆగలేదు. ఒక్కొక్క గ్రామం ఖాళీ అయిపోయింది. కొందరు గ్రామస్తులు తమ ఇళ్లను వదిలి దూరంగా ఉన్న ఊళ్లకు పారిపోయారు. కొందరు అడవిలోనే దాక్కున్నారు. కాని ఆ అడవి ఆ పులి రాజ్యం. ఎవరూ దీని నుండి తప్పించుకోలేరు. 1907లో ఈ భయానక కథలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఒక వ్యక్తి ఈ కథలోకి అడుగుపెట్టాడు. అతని పేరు జిమ్ కార్బెట్. చరిత్రలో అత్యంత గొప్ప వేటగాళ్లలో ఒకడు. కార్బెట్ సాధారణ వేటగాడు కాదు. అతను అడవిని తన ఇల్లులా తెలుసు. ఒక చెట్టు ఆకు కదిలినా, ఒక పక్షి ఎగిరినా అతనికి దాని అర్థం తెలుసు. పులి పాదముద్రలను చూసి దాని మనసు ఏమిటో చెప్పగలిగే వ్యక్తి అతను. కాని చంపావత్ పులి
అతనికి కూడా సవాల్గా నిలిచింది. కార్బెట్ గ్రామస్తుల నుండి ఈ పులి కథలను విన్నాడు. ఒక గ్రామంలో ఒక యువతి తన ఇంటి ముందు నీళ్లు తెచ్చేందుకు వెళ్ళింది. ఆమె తిరిగి రాలేదు. మరొక గ్రామంలో ఒక తల్లి తన బిడ్డను ఒడిలో పట్టుకుని ఉండగా పులి ఆమెను లాగేసుకుంది. ఈ కథలు కార్బెట్ గుండెను కదిలించాయి. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ పులిని ఆపాలి లేదా చావాలి. కార్బెట్ తన రైఫిల్ను సిద్ధం చేసుకున్నాడు. అతను అడవిలోకి వెళ్ళాడు, ఒంటరిగా. గ్రామస్తులు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ పులిని ఎవరూ ఆపలేరు సాహేబ్ అని వాళ్ళు చెప్పారు. కానీ కార్బెట్ మనసులో ఒకటే ఆలోచన, ఈ భయానకాన్ని ముగించాలి. కార్బెట్ చంపావత్ పులిని వెతకడం మొదలుపెట్టాడు. రోజుల తరబడి అతను అడవిలో తిరిగాడు. పులి పాదముద్రలను, రక్తపు మరకలను, విరిగిన చెట్లను గమనించాడు. ఒకరోజు అతను ఒక గ్రామంలోకి వచ్చాడు. అక్కడి వాళ్ళు భయంతో చెప్పారు, సాయంత్రం ఆ పులి మళ్లీ వచ్చింది, ఒక యువకుణ్ణి లాగేసుకుంది. కార్బెట్ వెంటనే ఆ గ్రామం వెనక్కి ఉన్న అడవిలోకి వెళ్ళాడు. అడవిలో అతను ఆ పులి పాదముద్రలను కనుగొన్నాడు. ఆ ముద్రలు తాజాగా ఉన్నాయి. ఆ పులి ఇంకా దగ్గర్లోనే ఉందని అతనికి తెలిసింది. అతను ఒక చెట్టు మీదకు ఎక్కి రాత్రి అయ్యే వరకు వేచి చూశాడు. చీకటి అడవిలో ఒక్క చిన్న శబ్దం కూడా భయానకంగా అనిపించింది. ఒక్కసారిగా ఆ చీకట్లో ఒక జంతువు కదిలిన శబ్దం వినిపించింది. కార్బెట్ గుండె వేగంగా కొట్టుకుంది. అతను తన రైఫిల్ను సిద్ధం చేసుకున్నాడు. కానీ ఆ రాత్రి ఆ పులి రాలేదు. ఇది కార్బెట్ను ఆట పట్టించింది. ఈ పులి అతని కదలికలను గమనిస్తోందని అతనికి అర్థమయ్యింది. ఇది ఒక ఆట, ఒక ప్రమాదకరమైన ఆట. కార్బెట్ మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు కార్బెట్కు ఒక అవకాశం దొరికింది. ఒక గ్రామంలో ఆ పులి మళ్లీ దాడి చేసింది. ఒక యువతిని లాగేసుకొని అడవిలోకి పరిగెత్తింది. కార్బెట్ వెంటనే ఆ గ్రామంలోకి చేరుకున్నాడు. గ్రామస్తులు భయంతో వణుకుతూ ఆ పులి వెళ్లిన దిశను చూపించారు. కార్బెట్ ఆ దిశలో వెళ్ళాడు. అడవిలో అతను ఆ పులి పాదముద్రలను అనుసరించాడు. ఆ ముద్రలు ఒక గుండమ్మ దగ్గరకు వెళ్ళాయి. అక్కడ ఒక చెట్టు వెనక అతను ఆ పులిని చూశాడు. దాని కళ్ళు చీకట్లో మెరుస్తున్నాయి. ఆ క్షణంలో కార్బెట్ గుండె వేగంగా కొట్టుకుంది. అతను తన రైఫిల్ను సిద్ధం చేసుకున్నాడు. కాని ఆ పులి అతన్ని చూసింది మరియు ఒక్క గింతుతో అతని వైపు దూకింది. కాని కార్బెట్ తన స్థైర్యాన్ని కోల్పోలేదు. అతను ఒకే ఒక గుండు కాల్చాడు. ఆ గుండు ఆ పులి గుండెను తాకింది. చంపావత్ పులి, ఆ భయంకర దెయ్యం, ఆ రోజు నేల కూలింది. ఆ గర్జన ఆగిపోయింది. అడవి మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. చంపావత్ పులి కథ ఒక జంతువు కథ కాదు. ఇది భయం, ధైర్యం మరియు మనుషుల మధ్య సంఘర్షణ కథ. జిమ్ కార్బెట్ ఈ పులిని చంపిన తర్వాత అతను ఒక హీరోగా మారాడు. కానీ అతను ఆ అనుభవాన్ని ఉపయోగించి వన్యప్రాణులను రక్షించడానికి పనిచేశాడు. ఈరోజు కార్బెట్ నేషనల్ పార్క్ అతని పేరుతో ఉంది. అక్కడ పులులు రక్షించబడతాయి. ఈ కథ మీకు నచ్చిందా? మీ ఊళ్ళల్లో ఇలాంటి భయానక కథలు ఏమైనా విన్నారా? కామెంట్స్లో చెప్పండి. మరియు మరిన్ని థ్రిల్లింగ్ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.